ప్రభునామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord. మరొక రోజు ఉదయకాల సమయంలో మీతో కలుసుకోవటానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయన నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. Praise the Lord and greetings to you all. We are happy that we are again meeting you through our daily spiritual bread. ప్రతి ఉదయకాల సమయంలో దేవునితో సంభాషించటం, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన ద్వారా మీరు కూడా అలవాటు చేసుకున్నారని నేను ఎంతో విశ్వసిస్తూ ఉన్నాను. We are believing that you are liking our spiritual daily bread and you are also strengthening your faith and righteousness by listening to this and also by participating in the prayer that we are ending this with a prayer. ప్రతిరోజు మీరు నాతో మీతో నేను కలిసి దేవునితో సంభాషించేటువంటి కృపనిచ్చిన మహాదేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. We are giving all our praises and glory to God for giving us this opportunity to speak to you all every day. ఈ రోజు దేవుని యొక్క వాక్యములో నుంచి మరికొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. So today also let's dig deep into Bible scriptures and know what God is going to speak to us today. దేవుని యొక్క మెల్లనైన స్వరము అనే మాట ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఇష్టపడదాం. So today the topic that we are discussing is the God's silent voice. దేవుని యొక్క వాక్యంలో నుంచి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 12వ వాక్యని మనం చదువుదాం. So let's open our Bibles to 1 Kings and chapter 19 and 12th verse. 12వ వాక్కు, ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. And after the earthquake a fire, but the Lord was not in the fire, and after the fire a still small voice. దేవుని యొక్క వాక్యము ఈ రోజు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. So here we are going to learn what God is talking through his scriptures today. దేవుని పిల్లలారా, మాట్లాడే ప్రతి మాట మనం గమనించుకోవాలి. వాక్యము ఏ రీతిగా మాట్లాడుతుంది, దేవుని యొక్క స్వరాన్ని మనం ఏ రీతిగా వినాలో మనం గ్రహించుకునే కృప దేవుడు మనకు దయచేయును గాక. So may the Lord give us the strength and his grace to read and understand his scriptures daily. రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయము 12వ వాక్యలో రాయబడిన మాట ఏంటో తెలుసా? భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదని రాయబడింది. So here God is talking to us through 1 Kings chapter 9 and 12th verse, saying that there was an earthquake and there was also an fire, but God was not there. మన ప్రభువైన దేవాతి దేవుడు మెరుపు ద్వారానో ఉరుముల ద్వారానో వచ్చేవాడు కాదు గాని ఎప్పుడైతే నీవు ఆయన మెల్లనైన స్వరం వినటానికి నీవు ఒక ప్రశస్తమైన సమయాన్ని నిర్ణయించుకొని ఉదయకాల సమయంలోనే దేవుని పాద సన్నిధికి వస్తావు, మోకరిస్తావు, అప్పుడే దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని నువ్వు వినగలవని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. So here the scriptures and God is telling us that God didn't speak through earthquake or through fire, but God has spoke when it is silent. God మనతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మెరుపు ఉరుముల శబ్దము ఆగిపోయిన తరువాత దేవుని యొక్క మెల్లనైన స్వరము వినబడెను అని వాక్యములో రాయబడి ఉంది. So here the scriptures is saying that God has spoken when it is very silent, not when earthquake came or when fire is there. నువ్వు ఎప్పుడైతే ప్రశస్తమైన సమయంలో దేవుని వెతకటం ప్రారంభిస్తావో, నిర్మానుష్యంగా అంటే పీస్ ఆఫ్ మైండ్ తో ఎప్పుడైతే నువ్వు వెతకటం ప్రారంభిస్తావో తప్పకుండా దేవుని స్వరాన్ని నువ్వు వినగలవు. So when you search for God or when you seek for God, when everything is silent and undistracted and peaceful around you, then that is the time when you can hear God's voice. భక్తుడైన ఏలియా గాలిలో, భూకంపములో, అగ్నిలో అంటే మెరుపులలో దేవుని వెతకటం ప్రారంభించాడు. కానీ దేవాతి దేవుడు అవన్నీ నిమ్మలమైన తరువాత, నిశ్శబ్దమైన తరువాత దేవుని యొక్క మెల్లనైన స్వరము అతను విన్నాడు అని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. So here the scriptures is saying that Elijah was thinking that God is going to speak to him through the earthquake or through the fire that he has seen, but here the scriptures is saying that God didn't speak when there was earthquake or when there was fire, but God has spoke to him when it is very silence. మనము కూడా దేవుని స్వరం వినటానికి ఏదో మెరుపులు, ఉరుములు ఇలాంటివి చూస్తుంటాము, కానీ అలా కాదు. ఏలియాలా మనం కూడా భ్రమపడుతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే మన హృదయం నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే దేవుని తట్టు మనం చూస్తామో, నిశ్శబ్దమైన స్థలాలలో దేవునికి మనసు కేంద్రీకరిస్తూ దేవుని వైపు చూస్తామో తప్పకుండా దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని మనం వింటామని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. So like Elijah, we also might be assuming or believing that God will talk to us through fire or the descendant of fire or through earthquake or some big incident will happen while God is going to talk with us. But no, God will also talk with us when everything is silent and peaceful.
మనము బిజీ సమయాలలో దేవుని శబ్దాన్ని అంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేము. కానీ ఎప్పుడైతే ఆ యొక్క బిజీ షెడ్యూల్ని పూర్తి చేసుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి మనమంతా కూడా ఒక నిశ్శబ్దమైన స్థలంలో అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పుడు ఉంటుందండి ఆ స్థలము అనగా ఉదయకాల సమయంలోనే ఒక ప్రశాంతమైన వాతావరణము, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనము దేవుని సన్నిధిలో మోకరించగలిగితే తప్పకుండా దేవుని స్వరాన్ని, మెల్లనైన స్వరాన్ని మనం వినగలుగుతాము. So dear church, we can't hear God's voice when we are busy or when we are doing our own things. We can only hear God's voice when we are having a peace of mind or when our surroundings are silent. So that is when we can hear God's voice. So in order to hear God's voice, we need to get up early in the morning and we need to start seeking for God so that we can listen to His voice. ఒక నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ ఉపవాసం ఉండాలని ఎన్నో అక్కడ వార్తలు, ఇక్కడ వార్తలు, అక్కడ మెసేజ్లు అనగా దేవుని యొక్క సేవకులు చెబుతూ ఉండగా వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, వీళ్ళు ఉపవాసం ఉంటున్నారని ఎరిగినటువంటి స్త్రీ ఆమె కూడా 3 దినాలు ఉపవాసం ఉండాలని ప్రారంభించింది. So here I wanted to tell about a real incident that has happened. There was a woman who used to listen to sermons from different areas or from different places. So she thought that she also should fast and seek God. కానీ ఆమె ఉపవాసం ఎలా చేసిందంటే అదిగో అక్కడ చూసి ఇక్కడ చూసి అంటే మనసు కేంద్రీకరించలేకపోయింది, హృదయం నిమ్మలంగా ఉంచుకోలేకపోయింది. కానీ ప్రార్థన చేయని ఆలోచన చేస్తుంది కానీ ఆమె ప్రార్థన ఏకత్వంతో ఏకమనసుతో చేయలేకపోతుంది. కారణం ఏంటంటే ఆమె ఉపవాసం ఉన్నప్పటికీ కూడా అటు వెతుకుతూ ఇటు వెతుకుతూ చూస్తుంది కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో దేవుని స్వరాన్ని వినాలి అని ఆమె అనుకోవట్లేదు. So this woman, she has heard people saying that if we fast and ask God, we might hear His voice or we might seek Him. But just like how she has heard, she started to do fasting, but she was not able to know how to seek God while being in fasting. So because of that, she was not able to seek God. ఎప్పుడైతే అలా చేయటం ప్రారంభించిందో దేవుని స్వరాన్ని వినలేకపోయింది. ఆమెకు అర్థమైపోయింది, 3 దినములు ఉపవాసం ఉన్నాను కానీ దేవుని స్వరాన్ని నేను వినలేకపోతున్నాను, దేవుని ప్రత్యక్షతను నేను చూడలేకపోతున్నాను గ్రహించినటువంటి ఆమె ఎప్పుడైతే అటు ఇటు ఇదిగో సోషల్ మీడియాలు ఇవన్నీ చూడటం మానేసి ఏకాగ్రతతో దేవుని యందు మనస్సు నిలిపి ఎప్పుడైతే కనిపెట్టడం మొదలుపెట్టిందో, వాక్యములో వెతకటం మొదలుపెట్టిందో, ప్రార్థనలో వెతకటం మొదలుపెట్టిందో దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని వినటం ప్రారంభించింది ఆ స్త్రీ. So before this woman was fasting, she was fasting but she was doing the things that are not worthy. Like she was doing all her regular activities and she was giving just 10 minutes like that of her time to God, but she was not seeking God completely. So that is the reason she was not able to hear God's voice. But later she realized that the fasting that she is doing is something that is not pleasing God, and that is why she was not able to hear God's voice. So later she started to change the way she is fasting. So when she started to change the way she fasting, then she started to seek God and she heard God's voice. ఏలియా ఉరుములలో శబ్దం వినాలని అనుకున్నాడు దేవుని స్వరాన్ని. ఆ స్త్రీ కూడా ఇదిగో సోషల్ మీడియాలో చూస్తూ అక్కడ చూస్తూ ఇక్కడ చూస్తూ నేను కూడా ఉపవాసం ఉంటే దేవుని స్వరాన్ని వింటానని అనుకుంది. కానీ అది నిష్ప్రయోజనం అని తెలుసుకున్నటువంటి వారు ఇదిగో దేవుని మెల్లనైన స్వరాన్ని వినాలి అని అంటే మనస్సు నిమ్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని గ్రహించినటువంటి వారు దేవుని మెల్లనైన స్వరం వినటానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలోనికి వచ్చినప్పుడు, ఉదయకాల సమయంలోని దేవుని వెతకటం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క మెల్లనైన స్వరం వినటానికి దేవుని కృప అయి ఉన్నది. Amen. So just like how Elijah was thinking that God is going to speak with him through the earthquake or God is going to speak with him through the fire that he has seen, this woman has also thought that God will speak to her when she only fasts and prays to God. But later she realized that we can only hear God's voice or we can only seek Him completely when we do fasting and also obey and seek Him in a place that is very silent, peaceful and undistractful. ప్రియ వాక్యం వింటున్న దైవ జనాంగమా, దయచేసి ఒక్క మాట గుర్తు చేస్తున్నాను ముగింపులో. ఏమిటో తెలుసా? మనము దేవునితో మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయకాల సమయంలో కొంత సమయాన్ని దేవునితో గడపడం నేర్చుకోండి, దేవునితో ఉండటం నేర్చుకోండి, దేవునితో మాట్లాడటం నేర్చుకోండి. అది వాక్యపు వెలుగులో కావచ్చు, ప్రార్థనలు మోకరించుటలో కావచ్చు, పాటలు పాడుటలో కావచ్చు. కానీ మనమైతే ప్రతిరోజు కొద్ది సమయం దేవునితో గడపటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అదిగో ఆ పరమ తండ్రి యొక్క దేవుని యొక్క స్వరాన్ని ప్రతిరోజు వినటానికి నా దేవుడు మీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు.
So dear church, we might also be having a desire that I also want to hear God's voice every day. I also want God to speak to me, but we don't know what we need to do. So here we are telling you that the right way to seek God is to seek Him when everything around us is peaceful, undistracted, and everything seems to be very silent. So that is when God's going to talk with us. So get up early in the morning and start seeking God, and then you will definitely listen God's voice. ప్రతిరోజు మనకున్న పనులన్నీ పక్కన పెట్టి మొదటి స్థానం ఎప్పుడైతే మనం ప్రభుకి ఇవ్వగలుగుతామో తప్పకుండా ప్రభు అయిన యేసయ్య మన నిజ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తూ ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ బలహీనపడిన ప్రతి సమయంలో కూడా మనం వెళ్తున్న స్థలాలలో కూడా మనం చేస్తున్న ప్రాంతాలలో కూడా దేవుని యొక్క నూతనమైన కృపని మనం పొందుకొని ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తూ ఆ దినమంతా కూడా ఆనందంతో సంతోషంతో గడుపుతామని విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. So dear church, if we also want to hear God's voice, it's always better for us to put all our things, we should put all those aside, and we should give God our first priority. If we give God the first priority, then rest of the things will be falling accordingly, and God will help us throughout our day in everything we do, wherever we go or whomever we meet. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి మీ సేవకునిగా మరొకసారి మనం చేస్తున్న మాట ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తామో మనలో ఉన్న ప్రతి బలహీనతలు దూరమై ఇదిగో దేవునికి దగ్గరగా జీవించినప్పుడు మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించబడి గొప్ప జయ జీవితం కలిగి దేవునిలో సంతోషంతో ఆనందంతో ఆ రోజంతా మనం గడపడానికి దేవుని ఉద్దేశమై ఉన్నది. So dear church, as your pastor, I am telling you today that if you don't have a habit of seeking God in very silent, peaceful way, so this is the day for you to start your day by seeking Him first. This is the day for you to change your lifestyle so that you will receive His blessings throughout your whole day. దేవుని వాక్యం చెప్పినట్టుగా మనము బిజీ పనులలో ఉంటూ దేవుని స్వరాన్ని వినలేము బిడ్డలారా. బిజీగా జీవిస్తూ దేవుని స్వరాన్ని వినలేము. బిజీని తీసేసుకొని ఎప్పుడైతే మనమందరం ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి దేవుని సన్నిధిలో మోకరిస్తామో, మంచి మనసుతో దేవుని వైపు చూస్తామో, ఇదిగో దేవుని తట్టు మనము చూస్తామో, దేవాతి దేవుడైన యేసయ్య నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆయన ఖచ్చితంగా ఒక సమర్పణ కలిగిన జీవితాలను మనకు మార్చడానికి ఆయన ఉద్దేశమైనది. తండ్రి ఉద్దేశం కూడా అదే కదా. ఇదిగో పాపం మగ్గిపోతున్న పతనమైపోతున్న మన జీవితాలను మార్చడానికి పరమ తండ్రి తన కుమారుని భూమికి పంపించాడు. ఎందుకో తెలుసా? మనము సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. So dear church, if you are busy and not giving God His time, so it is very difficult for us to hear God's voice, or it is very difficult for us to see God. So if you are having a busy schedule, try to put God on your first, try to give God your first priority, and then start your daily busy things or your daily routine. So if you do like that, then you can see God's merciful hand on you throughout your whole day, and you can also receive what God has in store for you, all the blessings throughout your whole day. ఒకవేళ ఇప్పటి వరకు అలాగనూ జీవించలేకపోతే సేవకునిగా మరొకరు నీ కొరకే, ఎస్పెషల్లీ మీ కుటుంబాల కొరకే, మీ వ్యక్తిగత జీవితాల కొరకే మీ సేవకునిగా నేను కొద్ది నిమిషాలు ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న స్థలములోనే కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. So dear church, if you don't have a habit of, or if you are having a desire to listen to God's voice every day, but you haven't listened to His voice till now, so this is the time for you to change your mindset. This is the time for you to think that you need to listen to God's voice every day in order to receive His blessings every day. So at this moment I'm going to pray for each and every one of you and for your family. So wherever you are or whatever you are doing, just kneel down, join me in this prayer. ప్రార్థన. ప్రేమ స్వరూపి కృపగల దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా రాజ్యానికి స్తోత్రాలయ్యా. ఇదిగో మా ప్రియులు తండ్రి ఈ వాక్య సందేశం వింటూ ఉన్నారు. నీ వాక్యం చెప్పినట్టుగా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వాక్కులో మాట్లాడినట్టుగా తండ్రి, ఇదిగో తండ్రి గాలిలోను ఉరుములలోను మెరుపులలోను మీరు దిగివచ్చే దేవుడు కాదు. మీ మెల్లనైన స్వరం వినాలి అని అంటే అవన్నీ సద్దుమణిగిన తర్వాతనే ఏలియా నీ యొక్క మెల్లనైన స్వరాన్ని వినగలిగి ఉన్నాడు. ఆ రీతిగానే ప్రభువా బైబిల్ గ్రంథంలో మేము చూసినటువంటి మాటలే కాక నిజ జీవితంలో కొంతమంది జీవితాల్లో మేము చూసినప్పుడు ఇదిగో ప్రభు ఒక స్త్రీ ఉపవాసం ఉండాలని సోషల్ మీడియాలో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి ప్రభు నాయన ఉపవాసం ఉండాలని 3 దినం ప్రతిష్ఠించుకుంది. కానీ ఆమె మనస్సు నీ మీద కేంద్రీకరించలేకపోయింది, మనస్సు నీ మీద ఆనుకొని ఉండలేకపోయింది. అటు ఇటు తిరుగుతూ ప్రభు అయ్యా అటు ఇటు చూస్తూ ప్రార్థనలో గడపలేక ఏకాంతంగా ఉండలేక ఎన్నో సమస్యల వైపు పరిగెత్తింది తండ్రి. అది గమనించుకున్నటువంటి స్త్రీ మరలా తన తప్పును తెలుసుకొని ఇదిగో నా దేవునితో ఏకాంతంగా గడపాలి, నా
మనసు నిమ్మలపరుచుకోవాలని ప్రభా ఎప్పుడైతే ఆలోచన చేసి ప్రభు నాయన నీ తట్టు తిరిగిందో, ఉదయమునే నిన్ను వెతకటం ప్రారంభించిందో, వాక్యము చదువుటలు, ప్రార్థించుటలు, పాటలు పాడుటలు ఎప్పుడైతే నిమగ్నమయ్యిందో దేవా నీ మెల్లనైన స్వరాన్ని విని అయ్యా నీ యొక్క ఆశీర్వాదాలకు వారసురాలుగా నిలబడి ఉందని మేము తెలుసుకొని ఉన్నాం. ఆ రీతిగానే ప్రభువా ఇదిగో ప్రభా మా ప్రియ బిడ్డలైనటువంటి వారు ప్రభు నాయన వారి యొక్క నిజ జీవితంలో ప్రభు నాయన ఒకవేళ సంతోషము లేకపోతే, సమాధానము లేకపోతే, ఇప్పటి వరకు నీ యొక్క స్వరాన్ని వినలేకపోతే తండ్రి ఈ వాక్యం వినటం ద్వారా వారి ఉదయకాల సమయంలో లేచి ప్రభు నాయన అయ్యా వాక్యము చదువుతూ, ప్రార్థనలో మోకరిస్తూ, అయ్యా పాటలు పాడుతూ కొద్ది నిమిషాలు నీతో గడిపే అనుభవాన్ని, అట్టి యొక్క సమయాన్ని మా బిడ్డలందరికీ మీరు దయచేయమని, అట్టి కృపతో నింపమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. Dear Jesus, thank you for this day, God. God, thank you for granting us another merciful and graceful day, Lord. Please bless each and every person who is listening to this word today, and please be with them and guide them in everything they are doing, Lord. Just like how Eliza thought, and just like how this woman has taught, we also might be thinking that you will be coming only in fire or in. Please be with us and help us know that you can only be available to us, or you can speak to us when everything around us is silence and everything is very peaceful around. Lord, please help us to have a mind that we can seek you, or we can listen to your voice when everything is undistractful around us, Lord. Please be with us and help us in everything we are doing the whole day. Please put your merciful and graceful hand on us and on our family, on our loved ones and our beloved ones throughout the day, and in Jesus' name I pray. Amen. Amen. మిమ్మలను మీ కుటుంబాలను నా ప్రభు నిండారులుగా దీవించి ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. The Lord bless you, your family and your beloved ones in abundance. God bless you. Amen. Amen.